హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మనము కాల్స్ అనేవి చేస్తుంటాం. మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్తో కావచ్చు. సో వాళ్ళకి మనం కాల్స్ అనేవి చేస్తాం. కానీ కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, సో నా నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్తో కాల్ చేస్తే బాగుంటుంది కదా, అప్పుడు వాళ్ళు ఎత్తుతారు అని చెప్పేసి మనం అనుకుంటాం చాలాసార్లు. సో కానీ అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మనం కాల్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని త్రూనే మనం కాల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా మనం కాల్స్ చేసుకోవచ్చు అని అంతే కాకుండా ఫ్రీగా మెసేజ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీ నెంబర్తో కాకుండా వేరే నెంబర్తో వాళ్ళకు కాల్స్ అనేవి మెసేజ్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక అద్భుతమైన ఒక అప్లికేషన్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మీరు ఏం చేయాలని అంటే ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ మీ ఫ్రీ టెక్స్టింగ్ అండ్ కాల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని త్రూ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి, ఓకేనా? సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా. సో ఆ విధంగా మీరు చేయండి. సో ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా అన్నీ ఇచ్చేసేయండి, ఓకేనా? గెట్ స్టార్ట్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము లాగిన్ కావాల్సి ఉంటుంది అనమాట. మన ఫేస్బుక్తో కావాలంటే ఫేస్బుక్తో, లేకపోతే గూగుల్తో కావాలంటే గూగుల్తో కావచ్చు, ఓకేనా? సో నేను ఫేస్బుక్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, లాగిన్ అయిపోయినాను. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకు గెట్ ఏ న్యూ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు ఏ నెంబర్ కావాలి అది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏ దేశం నుంచి నెంబర్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో నేను యుఎస్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడ సారీ సో ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కాంటాక్ట్స్ ఉంది కదా. సో కాంటాక్ట్స్ మనము క్లిక్ చేస్తే మన కాంటాక్ట్స్, మన మొబైల్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటాయో సో అవన్నీ వస్తాయన్నమాట. సో ఆ కాంటాక్ట్స్ నుంచి డైరెక్ట్ మనం కాల్ చేస్తే మన నెంబర్ కాకుండా వేరే దేశం నెంబరో లేకపోతే వేరే నెంబర్ వెళ్తుంది. అది అసలు సంబంధం లేని నెంబర్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనము కాల్స్ అనేవి చేసుకోవచ్చు. అని అంతేకాకుండా ఇక్కడ మనకు ఇన్బాక్స్ ఉంది కదా. సో మనం చాటింగ్ కూడా చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తో. అంటే అది మన నెంబర్ వెళ్ళదు, వేరే నెంబర్తోనే వెళ్తుంది అనమాట. వాళ్ళకి ఎవరికైతే మనం మెసేజ్ చేయాలనుకున్నామో సో వాళ్ళకి మన నెంబర్ కాకుండా వేరే నెంబర్తో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అనమాట. సో అది కూడా ఒక మంచి ఇదే ఆప్షన్ అనేది చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకు నెంబర్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా? సో ఈ విధంగా దీంట్లో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ కాంటాక్ట్స్ అండ్ ఇన్బాక్స్, ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ విధంగా మనము కాల్స్ అనేవి చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఎక్కువగా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకు ఫ్రీ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట, పాయింట్స్ అనేవి. సో అవి అయిపోయిన తర్వాత మనము బై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు స్టోర్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బై అని ఉంది కదా. సో దీనిలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రెడిట్స్ అనేది ఉంది కదా. సో 100 అని చెప్పేసి 500 అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి కదా. సో వీటిని మనం కొనాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి కొన్న తర్వాత మనకు దానిలోకి యాడ్ అయిపోయి సో దానిలోంచి మనం మళ్ళీ ఫ్రీగా కాల్స్ అనేవి చేసుకోవచ్చు. అది కూడా మన నెంబర్ కాకుండా వేరే నెంబర్తో మనకు కాల్ చేయాలి. అదే మనం అనుకున్నాం కదా,
మన నెంబర్తో కాకుండా వేరే నెంబర్తో కాల్ చేసి మాట్లాడాలని చెప్పి అనుకున్నాం కదా. సో ఆ విధంగా మీరు చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఇవి బై చేయాల్సి ఉంటుంది. సో ఇవి నేను బై చేయలేను, ఫ్రీగా అయితే దొరకవా అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మనకు ఫ్రీ అని ఉంది కదా. సో ఇక్కడ ఫ్రీకి వచ్చేసిన తర్వాత ఇక్కడ వాచ్ వీడియో, సో ఇక్కడ మనకు కొన్ని ఇస్తారనమాట మనకు వీడియోస్ అనేవి, ఓకేనా. సో వాటిని మనం ఫ్రీగా చూస్తే కనుక మనకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవి యాడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కాల్స్ అనేవి చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తో. సో వేరే నెంబర్తో మనం కాల్స్ అనేది చేసుకోవచ్చు. సో అదే విధంగా సో మనకు ఒకేలా వద్దు మనకు ఫ్రీగా కావద్దని అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా కొనుక్కొని కూడా వాడుకోవచ్చు, లేకపోతే ఫ్రీ కావాలంటే ఫ్రీగా కూడా మనం వాడుకోవచ్చు. ఇట్లా ఏదైనా వీడియోస్ చూసి సో మనం ఆన్ చేసి కొన్ని పాయింట్స్ అనేవి సో దాని ద్వారా మనము కాల్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో మనకు మెయిన్గా ఏంటి అని అంటే ఇక్కడ కాంటాక్ట్స్ నుంచి డైరెక్ట్గా మనము నేను ఫేస్బుక్ నుంచి లాగిన్ అయ్యాను కాబట్టి నా కాంటాక్ట్స్ అనేవి చూపించట్లేదు. నేను జీమెయిల్ ద్వారా లాగిన్ అయితే నా కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఓకేనా, ఏంది కనిపించట్లేదు అని చెప్పేసి మీరు పరిచయం కాకండి, ఓకేనా. సో ఇదొకటి. సో డైరెక్ట్గా మనం కాల్ చేయండి ఎవరికైనా. నేను ఇంకో మొబైల్ ఉంటే నేను డైరెక్ట్గా మీకు కాల్ చేసి చూపించేవాడిని, కానీ నాకు ఒకటే మొబైల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీకు లైవ్గా చూపించలేకపోతున్నాను. సో మీరు ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా కాల్ చేసి డైరెక్ట్గా అడగండి నా నెంబర్ వచ్చిందా లేకపోతే వేరే నెంబర్ వచ్చిందా అని డైరెక్ట్ అడిగితే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ మనం డైరెక్ట్ కాంటాక్ట్స్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు లైన్గా మన కాంటాక్ట్స్ లిస్ట్ వస్తాయి. డైరెక్ట్గా మీకు నచ్చిన వాళ్ళకి సో మీ నెంబర్తో కాకుండా వేరే నెంబర్తో కాల్ చేసేసి మీరు ఎంతగానో మీరు మాట్లాడవచ్చు అనమాట. సో అంతేకాకుండా మనం మెసేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వేరే నెంబర్తో మనం మెసేజ్ కూడా వాళ్ళకి వెళ్తుంది అనమాట, ఓకేనా. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పవచ్చు అనమాట. సో చాలామంది దీన్ని మంచిగా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, చెడుకు కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం మంచిగా యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో చెడు యూజ్ చేస్తే ఎప్పుడైనా మీకే ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి మంచిగా యూజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.